ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే భారతదేశాన్ని గర్వపడేలా చేసిన ఒక సంఘటన గురించి. అదే ఆపరేషన్ సింధూర్. ఈ వీడియోలో ఈ ఆపరేషన్ ఏంటి, ఎందుకు జరిగింది, దాని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆపరేషన్ సింధూర్ మే 7, 2025 రాత్రి ప్రారంభించింది. భారత సైన్యం పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాదుల శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ ఆపరేషన్ పేరు సింధూర్. ఈ దాడులు పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా జరిగాయి. ఇందులో 26 మంది అమాయకులు చనిపోయారు. ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో లష్కర్ ఇ తుబాయి ఉగ్రవాదులు దాడి చేశారు. 26 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు ఈ దాడిలో చనిపోయారు. ఉగ్రవాదులు హిందువులను లక్ష్యంగా చేసి వారి మతాన్ని అడిగి కాల్చి చంపారు. ఈ దారుణ ఘటన దేశాన్ని కుదిపేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ దాడి చేసిన వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు కూడా. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీ కలిసి ఈ ఆపరేషన్ను స్టార్ట్ చేశాయి. మురిద్కే, బహల్వాపూర్, కోట్లీ వంటి ప్రాంతాల్లోని లష్కర్ ఎ తుబాయ్, జైషే మహమూద్ శిబిరాలను లక్ష్యంగా చేశారు. 24 ప్రెసిషన్ మిసైల్స్తో దాడి చేసి 70 నుంచి 100 మంది ఉగ్రవాదులను హతమార్చారు. స్కాల్ప్, క్రూయిజ్ మిసైల్స్తో హామర్ స్మార్ట్ బాంబ్స్ను ఈ దాడిలో ఉపయోగించారు. ఈ ఆపరేషన్ కేవలం 25 నిమిషాల్లోనే పూర్తయింది. ఈ ఆపరేషన్ కి సింధూర్ అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే పహల్గామ్ దాడిలో చనిపోయిన వారి భార్యల బొట్టు తుడిచిపోయింది. హిందూ సాంప్రదాయంలో సింధూరం వివాహ సౌభాగ్యానికి చిహ్నం. ఈ ఆపరేషన్ కు సింధూర్ అని నామకరణం చేసి ఆడబిడ్డల శాంతి కోసం ఈ దాడులు చేసినట్లు ప్రధాని మోడీ సందేశం ఇచ్చారు. ఈ దాడులను స్పెయిన్, ఫ్రాన్స్, జపాన్ వంటి దేశాలు సమర్థించాయి. భారత్ తన దాడులు ఉగ్రవాదులపైనే, పాకిస్తాన్ సైన్యంపై కాదని స్పష్టం చేసింది. మేము అమాయకులను చంపిన వారిని మాత్రమే శిక్షించాం అని ఆ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం యొక్క శక్తిని, దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటింది. మన హీరోలకు జై హింద్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మరిన్ని అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్లోని అనంతనగర్ జిల్లాలో ఉన్న పహల్గామ్లోని బైసారన్ మైదానంలో ఉగ్రదాడులు దాడి చేశారు. ఈ ప్రాంతం సాధారణంగా మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. దాని అందమైన ప్రకృతి సౌందర్యాలతో టూరిస్టులను ఆకర్షిస్తుంది. కానీ ఈ దాడి ఈ ప్రశాంతమైన ప్రాంతాన్ని రక్తంతో ముంచేసింది. ఈ దాడిలో దాదాపు 26 నుండి 28 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలా మంది టూరిస్టులే. ఒక స్థానిక పోనీ రైడ్ ఆపరేటర్ కూడా మరణించారు. ఈ ఘటన 2019 పుల్వామా దాడికి తర్వాత లోయలో జరిగిన అత్యంత ఘోరమైన దాడిలో ఒకటిగా నిలిచింది. ఈ దాడి ఎలా జరిగింది అంటే బైసారన్ మైదానంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో 5 నుండి 6 మంది ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులు జరిపారు. వారు టూరిస్టులను లక్ష్యంగా చేసుకున్నారు. కొందరిని ఇస్లామిక్ శ్లోకాలు చదవమని అడిగి చదవలేకపోతే కాల్చి చంపినట్లు తెలుస్తుంది. ఈ దాడి కేవలం 10 నిమిషాల్లోనే జరిగింది, కానీ అనేక కుటుంబాల జీవితాలను నాశనం చేసింది. బైసారన్ మైదానం చేరుకోవడం కష్టం, ఎందుకంటే ఇది అడవుల గుండా ప్రవహించే నీటి గట్లతో ఉంటుంది. దీనివల్ల రెస్క్యూ ఆపరేషన్ కూడా చాలా ఆలస్యమైంది. కొందరు బాధితులు సకాలంలో చికిత్స పొందలేకపోయారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. మరి ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. బీహార్లోని మధుబనిలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ దాడిలో పాల్పడిన ఉగ్రవాదులు మరియు వారికి మద్దతు ఇచ్చిన వారిని భారతదేశం గుర్తించి ట్రాక్ చేసి పనిష్ చేస్తుంది. వారిని భూమి చివరి వరకు వెంబడిస్తాం. ఈ దాడి కేవలం టూరిస్టులపై మాత్రమే కాదు, భారత్ ఆత్మపై దాడి. ఉగ్రవాదులు మరియు వారి సూత్రధారుల వారికి ఊహకు మించి శిక్షను ఎదుర్కొంటారు అని ఆయన ఇంగ్లీష్లో స్పష్టంగా పేర్కొన్నారు. మోదీ తన ప్రసంగంలో ఈ ఘటనపై దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. బాధిత కుటుంబాలకు దేశం అండగా ఉంటుందని తెలిపారు. ఆయన బాధితులకు అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. సభలో ఆయన 2 నిమిషాల నిశ్శబ్ద ప్రార్థన కూడా నిర్వహించారు. అంతకుముందు సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే ముగించుకొని ఢిల్లీకి తిరిగి వచ్చిన మోదీ విమానాశ్రయంలోని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆయన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశాన్ని కూడా నిర్వహించి ఈ దాడికి ప్రతిస్పందన మరియు భద్రతా వ్యూహాలపై చర్చించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బైసారన్లో బాధిత కుటుంబాలను కలిశారు.
జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షలు, స్వల్ప గాయాలతో బాధపడే వారికి 1 లక్ష పరిహారం ప్రకటించింది. పోలీసులు 3 ఉగ్రవాదుల స్కెచ్లను విడుదల చేశారు. వీరిలో 2 పాకిస్తాన్ జాతీయులుగా గుర్తించారు. వీరిలో ఒకరు లష్కర్-ఎ-తోయిబా కమాండర్ సైఫుల్లా కసూరి అని తెలుస్తోంది. ఈ దాడికి కారణమైన వారి గురించి సమాచారం ఇచ్చిన వారికి 20 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. ఈ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ తో సంబంధాలను డౌన్ గ్రేడ్ చేసింది. ఇండస్ వాటర్ ట్రీట్ ను సస్పెండ్ చేసింది. వాఘా సరిహద్దును మూసివేసింది మరియు పాకిస్తాన్ జాతీయులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. పాకిస్తాన్ ఈ ఆరోపణలను ఖండించింది. ఈ దాడి మనందరినీ బాధలో ముంచెత్తింది. పహల్గాం లాంటి అందమైన ప్రదేశంలో ఇలాంటి దారుణం జరగడం నిజంగా హృదయాన్ని కలిచివేసింది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.